గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హైట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బర్త్డే అనేది ఎలా జరుపుకుంటారు అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం విందాం. హైట్రిక్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద గారు ఈరోజు బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే హైట్రిక్ ఎమ్మెల్యే కాకుండా వివేకానంద గారు ప్రజలలో ఉంటారు. ముఖ్యంగా యూత్ లీడరు ఆయన మూడోసారి మీ అందరికి తెలుసు, మన రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ అసెంబ్లీలో వచ్చిన వ్యక్తి ఆయన. నిన్న 100 ఏళ్ళు ఇట్లే ప్రతి సంవత్సరం కూడా బర్త్డే చేసుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క దీపావళి పర్వదిన సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్టోబర్ 21 నాడు ఒక జన్మదిన శుభాకాంక్షలు ప్రతిగా జరుపుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈనాడు ప్రజల యొక్క ఆశీర్వాదంతో మన ఎమ్మెల్యే గారు 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మేరతో గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే గారు వివేక్ గారికి ఆ భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రజలతో ఇట్లే సత్సంబంధాలు ఖచ్చితంగా కొనసాగించాలని కోరుకుంటూ మేము కూడా మా యొక్క బాధ్యత కూడా తప్పకుండా 131 డివిజన్లో కాకుండా ఇతర డివిజన్లో కూడా తప్పకుండా అన్ని ప్రోగ్రాంలు ప్రజలు స్వచ్ఛందంగా చేసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆశించడానికి వచ్చినందుకు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఈరోజు మరి మా కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా మరి ఈ యొక్క పండగ వాతావరణంలో కుతుబ్లాపూర్ మొత్తం కూడా తరలి వచ్చింది. మరి మీరు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చిరునవ్వుతోని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పలకరించి మన సొంత మనుషుల దగ్గర తీసుకునే వ్యక్తి అంటే మరి వివేకానందని చెప్పక తప్పదు. మరి 3 సార్లు మరి ముచ్చటగా గెలిచారు. రాబోయే కాలంలో కూడా వివేకానంద ఇంతకాలం ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే అంతకాలం కూడా ఎవరు నిలబడలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఆయన చేసే పనులు, ఆయన చేసే డెవలప్మెంట్, ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఆయన ఇచ్చే రెస్పాన్సే ఈరోజు ఆయనకు ఇలా ఉంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళా కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అదేవిధంగా మంచి ఆరోగ్యం నుంచి ఇంకా ప్రజలకు ఎంతో సహకారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కుత్బుల్లాపూర్ హైట్రిక్ ఎమ్మెల్యే వివేకానంద గారి బర్త్డే సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ మా నియోజక ప్రాంతం నుంచి కాకుండా అన్ని డివిజన్ల నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి చాలామంది పాల్గొనడం జరిగింది. మరి వివేక్ గారికి రానున్న రోజుల విధంగా మంచి ఇంకా పదవులు వచ్చే విధంగా ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా రానున్న రోజులు ఎలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మా డివిజన్ తరఫు నుంచి సేవా కార్యక్రమంలో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కలవడానికి 11 నుంచి 1 గంట టైం ఇచ్చారు కాబట్టి లోపల ఎవరు కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేక్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 129 డివిజన్ సుధారం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రావడం జరిగింది. తమ ఆఫీసుల దగ్గర కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయనకు నిండు ఆరోగ్యాలు ఉండాలని భగవంతుడు. ఈరోజు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి జన్మదినం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి 4 మూలల నుంచి కూడా ప్రజలందరూ మరి ఆయనను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇంత చిన్నతనంలోనే 3వసారి ముచ్చటగా గెలిచినటువంటి కేపీ వివేకానంద గారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలను ఇచ్చి కుత్బుల్లాపూర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మరింత సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ 132 డివిజన్ నుంచి 1000 మందిని స్వచ్ఛందంగా ఈరోజు విషయం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో కుత్బుల్లాపూర్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ కేపీ వివేకానంద గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయనకు బర్త్డే విషయం చెప్పడం జరిగింది. 132 డివిజన్ తరఫు నుండి ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం ఏమి చేపట్టింది? ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా మేమందరం కూడా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ, మరి కొంతమందికి అనాథాశ్రమంలో అన్నదానం కూడా చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఈరోజు ఆయనకు మేమందరం కూడా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మన తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించినటువంటి కేపీ వివేకానంద గారి బర్త్డే అంటే ఆ మెజార్టీ ఏ రకంగా ఉందో అదే రకంగా బర్త్డే నడుస్తుంది. ఈరోజు కుత్బుల్లాపూర్ మొత్తంలో ఎక్కడ చూసినా ప్రతి గల్లీలలో కూడా ఈయన సేవలు కనిపిస్తున్నాయి. ఈయనకు
ప్రతి దగ్గర కూడా బర్త్డే విశేష ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ వేయడం జరిగింది. ప్రతి గుళ్ళల్లో పూజలు చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున బర్త్డే చేసుకుంటున్న కేపీ వివేకానంద గారికి మన 132 డివిజన్ తరఫున మేము కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా చాలా కార్యక్రమాలు బస్తీల వారీగా, కాలనీలు, సొసైటీల వారీగా అందరూ కూడా అక్కడ రక్తదాన శిబిరాలు కానీ, మరి పేదలకు పండ్లు పంచడం కానీ, దుప్పట్లు పంచడం కానీ రకరకాల కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే వివేక్ గారిని కలిసి సన్మానించడం జరిగింది. చాలా ప్రజలందరూ కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు వారందరూ కూడా కృతజ్ఞతతో భావంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి ఇంటికి కదలి వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు జరుపుకున్న కేపీ వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు. ఇదివరకు 3 సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గారికి అలానే 4 రోజుల్లో మెరుగైన అవకాశాలు వచ్చి ఆ కుత్బుల్లాపూర్ యొక్క ప్రాంత అభివృద్ధికి చెందాలంటే మరొకసారి అన్నను భారీ మెజారిటీతో గెలిపించుకొని నెక్స్ట్ టైం నేషనల్ గా చూసుకుంటూ ఇలాగే పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.